అంటే అక్కడ ఒక ఇంట్లో పులి చెట్టు కింద కూర్చోనుంది. ఇంట్లో చెట్టు కింద పులి కూర్చోనుంది. ఓకేనా? అదేంటి పులి కూర్చోనుంది? పులి అడవులలో ఉంటుంది కదా, ఇదేంటి ఇంటికాడ ఇంత చెట్టు కింద కూర్చోనుంది అనుకుంటుండగానే ఆ ఇంట నుంచి అరే బుజ్జి, పులి చెట్టు కింద కూర్చొని నిద్రపోతుంటా చూడు, రాత్రైతుందో ఏమో, దానికి సద్దన్నం వెళ్ళి తీసుకుపోయి పెట్టుకో అంటుంది లోపల నుంచి తల్లి బిడ్డని. అంటే ఇంకా లోపల నుంచి అమ్మాయి అన్నం కింద పట్టుకొని వచ్చి పులికి పెట్టింది. ఆ సత్యాన్ని తిన్నది పులి, తిని పడుతుంది ఆ పులి. ఇదంతా చూసింది ఎవరు? రమణి. అదే పులి అన్నం తిన్నది భలే ఉంది అనుకుంది. ఇంకా మళ్ళీ ఏమంటే వెనకకి ఇంత బలంగానే ఈ ఇంత సింహం ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది, కుక్క తిరిగినట్టు కావాలి. ఇంతకు ఎవరు వచ్చినా అది ఆడిస్తలేదు. ఈ రవని తొమ్మిది చూసింది గట్టి నుంచి అంటుంది సింహం. ఆడిస్తలేదు ఎవరిని లోపల. సరే ఇంకా ఇట్లా ఉంది అని ఇంకా రవలి కొంచెం ముందుకు పోయింది. కొంచెం ముందుకు పోగానే ఎదురుగా నుంచి ఏనుగులు, జిరాఫీలు అవన్నీ వస్తున్నాయి. అవన్నీ వస్తూ పక్కన ఆకుకూరలు అవి ఆడవులు బాధిస్తారు కూరగాయలు ఇక మిగిలిన ఏమి ఉంటాయి కదా, అట్లాంటివి అన్ని కోలాడుకొని తింటుంది ఏనుగులు, జిరాఫీ. అసలు ఏం అర్థం కాలేదు అక్కడికి, ఇదేంటి ఇవన్నీ ఇట్లా ఏనుగులు ఉన్నాయి అని చెప్పి ఇంకా కొంచెం తప్పించుకొని మొత్తానికి భయంగానే ముందుకు పోయింది. ఎలుగుబంటి ఓ అని తాతాడుతో నల్లుగా అవుతుంది. రావాలి తట్టుకోలేకపోయింది. అడిగింది, ఓ ఎలుగుబంటి నన్ను చంపుతామని చూసిన ఎదురుకి అని. ఎలుగుగా నేను నిన్ను చంపుతా, మమ్మల్ని మీరు పక్కనిస్తలేదని చెప్పి మేము అందరికీ ఇక్కడికి వచ్చి అక్కడ రాసుకుంటాం మీ ఊళ్ళకి, నేనేం చంపాను మిమ్మల్ని అని అంటారు. అంటే అదే మరి ఎందుకు మీరెందుకు చంపిన, మిమ్మల్ని మీరెందుకు ఇంటికి వచ్చిందంటే మా మొత్తం మేము ఉండేటువంటి అడవులన్నీ మీరు కొట్టేసింది కదా, అందుకని మేము అక్కడ ఉండలేక, మాకు ఒక చెట్టు కూడా లేక, మేము మీలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని మీరు వదిలేకపోయినా మాలో ఉన్న క్రూరత్వాన్ని మేము వదిలేసి మీ పంచన మీరు పెట్టింది తిని మేము వచ్చి బ్రతుకుతున్నాము అని చెప్పారు. చెప్పగానే అయ్యో అవునా, అయ్యో మేము అట్లా చేయమని రవలి ఏడుస్తూ ఉంటుంది. తప్పున కళ తెలుస్తుంది. అదంతా కళ, అమ్మ అమ్మ అని